ఇండస్ట్రీకి మరో పెద్ద 'ప్రకాష్ రాజ్' లాంటి, 'జగపతి బాబు' గారు లాంటి విలన్ దొరికేసాడు అంటున్నారు. మీరేమంటారు? బికాస్ అంత పవర్ ప్యాక్డ్ మీరు స్క్రీన్ మీద రాగానే మీరు భయపడతారు. బట్ అందరం మేము మెస్మరైజ్ అయిపోతాం. నిజంగానే అబ్బా! ఎవడ్రా వీడు ఇంత నీచంగా ఉన్నాడు, ఇంత భయపడుతున్నాడేంట్రా బాబు అనుకుంటాం మేము. బట్ దట్స్ హౌ ఇట్ షోస్ మీరు ఆ యెస్. క్యారెక్టర్‌లో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో. యెస్. సో మీకెలా అనిపిస్తుంది ఇంతమంది బిగ్గెస్ట్ స్టార్స్‌తో పోలుస్తుంటే? ఇన్‌ఫాక్ట్ మీరు 2 పెద్ద పెద్ద పేర్లు చెప్పారు. 'ప్రకాష్ రాజ్' సార్ అండ్ 'జగపతి బాబు' సార్. వీళ్ళిద్దరూ విలన్‌గా చేశారు. అండ్ దాంతో పాటు పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు. అవును. సో నేను కూడా అదే ఎదురు చూస్తున్నా. ఓకే. ఓన్లీ నెగెటివ్ కాకుండా హ్మ్. కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి దొరికిందంటే ఈవెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇన్‌ఫాక్ట్ 'వికట కవి' అనే వెబ్ సీరీస్‌లో నేను పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను. అవునా? ఓకే. బట్ ఏమవుతదంటే మనం నెగెటివ్ క్యారెక్టర్‌లో కనపడినప్పుడు ఓకే. ఈడు నెగెటివ్ క్యారెక్టర్‌కి చాలా సూట్ అవుతాడు అనే ఒక ఒక థాట్‌లో ఒపీనియన్ ఉంటారు. యెస్. వచ్చేస్తుంది. రైట్. అదొక థాట్ ఉంటది. అండ్ ఆ ఒపీనియన్స్‌ని యూజువల్‌గా బ్రేక్ చేసింది అనేది నేను చూసినది సుకుమార్ సార్. ఇప్పుడు హ్మ్. సునీల్ సార్‌ని చూస్తే కామెడీ క్యారెక్టర్‌ని తీసుకొనొచ్చి అంత మంచి ఆ! విలన్ 'పుష్పలో' క్యారెక్టర్ రైట్. చేపించారు. సో అలా ఆల్ ద హ్మ్. డైరెక్టర్స్ ఇఫ్ దే థింక్ ఇన్ దట్ వే కరెక్ట్. అలా ఆలోచించి ఓకే. ఒక వేరే వేరియేషన్‌లో ఈడిని చూపిస్తే హ్మ్. ఎలా ఉంటది అని ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తే చాలా మంది యాక్టర్స్‌కి హ్మ్. నాకనే కాదు హ్మ్. చాలా మంది యాక్టర్స్‌కి అదొక మంచి ఆపర్చునిటీ అవుతది అని నేను అనుకుంటా. మీకేం చేయాలనుంది? అపార్ట్ ఫ్రమ్ విలన్ ఏమొస్తే బావుంటది? అంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్స్‌లా ఏదైనా చేస్తే ఓన్లీ కోపము ఆ! మళ్ళీ ఎటకారము ఇది గాకుండా కామెడీ వేరే ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? కామెడీ హోప్‌ఫుల్లీ దొరికిందంటే ఐ వుడ్ బి అదే ఒక వెరీ హ్యాపీ టు డూ సెటారికల్ ఇట్. కామెడీ ఉంటది యెస్. కదా! అది యెస్. సైలెంట్ కామెడీ యెస్. అలా. అలాంటి సిట్యుయేషనల్ కామెడీస్ సిట్యుయేషన్ మీరన్నట్టు. రైట్. సో, అలాంటివి ఉంటే లేదంటే ఒక బాధ అనే ఒక ఎక్స్‌ప్రెషన్స్ చూపించడానికి ఇదంతా చాలా ఆపర్చునిటీస్ ఉంటది. హ్మ్. ఒక యాక్టర్‌గా ఇదంతా ఎక్స్‌ప్లోర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చేయాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి అనే ఒక ఆశ అయితే నాకు కూడా ఉంది. హ్మ్. హోప్‌ఫుల్లీ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అలాంటి ఒక ఆపర్చునిటీ దొరుకుతది అని ఎదురు చూస్తున్నా. అయితే మీరు సినిమా వెనకాల చిల్ అవుతూ ఉంటారా? లైక్ 'గగన్ విహారీ' గారున్నారు, 'క్రాంతి కిల్లి' గారున్నారు. ఫ్రెండ్స్ ఉంటారా? ఏం చేస్తారు ఆఫ్టర్ మూవీ? ఆహ్, అంటే చాలా తక్కువనే అండి. అవునా? నేను బయటకెళ్ళడం చాలా తక్కువ. ఐయామ్ మోర్ ఆఫ్ ఎ హోమ్లీ పర్సన్. ఓకే. ఇంట్లో ఉండడానికే ట్రై ప్రిఫర్ చేస్తా. చేస్తారు. యెస్. అండ్ రిలాక్స్ చేయడానికే ట్రై చేస్తా ఇంట్లో ఉండి. హ్మ్. హ్మ్. ఆహ్, దొరికినప్పుడు టైం ఎప్పుడైనా దొరికిందంటే మన గగన్ గారిని, ఆ! క్రాంతి గారిని వీళ్ళందరిని కలుస్తూ ఉంటా. ఏముంటాయి మీకు టాపిక్స్ మాట్లాడుకోవడానికి? సినిమానే అండి. సినిమాలేనా? యెస్. ఇట్ ఈస్ మోస్ట్‌లీ సినిమా. గగన్ గారిది చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంది గాబట్టి, అవును. దాని రైట్. గురించి కొంచెం ఏమైనా మాట్లాడుకుంటాము. హ్మ్. లేదంటే వాళ్ళ ఊరు గురించి, ఊర్లో ఎలా ఉంటది, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. మా ఊరు గురించి నేను చెప్తూ ఉంటా. ఎందుకంటే ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ రీజియన్ ఆఫ్ కర్ణాటక. సో, హ్మ్. అక్కడ ఎలా ఉంటారు అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, అలా ఎక్స్‌పీరియన్సెస్‌ని మనము షేర్ చేసుకొని అండ్ చాలా క్రాంతి గారితో ఉంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కామికల్ ఇది మీరు చాలా చెప్తుంటేనే జోక్స్ ఐ యామ్ చేస్తూ జస్ట్ గోయింగ్ ఇంటో దట్ జోన్ అన్నమాట. యెస్. సో, అలా ఉంటది మన ఓకే. అంటే ఎక్స్‌పీరియన్సెస్. అమ్మాయిల గురించి మాట్లాడుకోరు. అబ్బాయిలు జనరల్‌గా కలిస్తే. ఆహా! ఉంటదండి. అంటే కానీ చెప్పట్లేదు. లేదు అలా అని కాదు. అమ్మాయిల గురించి మాట్లాడడం అంటే ఏంటి? ఈ అమ్మాయి ఈ సినిమాలో చేసింది. ఓహో! ఇలాంటి మాటలే ఉంటది గానీ అచ్చా! వేరేమంతా ఇదేం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.